పేటీఎం. ఇప్పుడు ఈ యాప్ గురించి పరిచయం అక్కర్లేదు. అయితే భారతీయులకే పరిమితమైన ఈ యాప్ ఇక నుంచి విశ్వవ్యాప్తం కానుంది. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒకటైన హార్వర్డ్ లో ఇక పేటీఎం సక్సెస్ స్టోరీకి సంబంధించిన పాఠాలు కూడా చెప్పనున్నారు. డిజిటల్ వాలెట్ గా మొదలై పేమెంట్ బ్యాంక్ గా ఎదిగిన తీరును ఓ కేస్ స్టడీగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోని ఇండియా రీసెర్చ్ సెంటర్ ప్రచురించింది. పేటీఎం బిల్డింగ్ ఏ పేమెంట్స్ నెట్వర్క్ పేరుతో ఈ స్టడీ పబ్లిష్ అయింది. ప్రస్తుతం దీనిని హార్వర్డ్ లోపల బయట కూడా టీచింగ్ కు వినియోగించనున్నారు. 2006లో ఐఆర్సీ ప్రారంభమైన ఐఆర్సీ దక్షిణాసియా ప్రాంతంలో వస్తున్న మార్పుల ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు పరిశోధించి హార్వర్డ్ ఫ్యాకల్టీకి కేస్ స్టడీస్ ను అందిస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా చెల్లింపుల్లో పేటీఎం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నది. ఇది ఇండియా డిజిటల్ భవిష్యత్తుకు నిదర్శనంగా నిలుస్తున్నదని ఈ కేస్ స్టడీస్ లో ఒకరైన ప్రొఫెసర్ సునీల్ గుప్తా అన్నారు. సునీల్ గుప్తాతో పాటు మరో ప్రొఫెసర్ దాస్ నారాయణ్ దాస్ గతంలో ఫ్లిప్కార్ట్ తన లాజిస్టిక్ యూనిట్ ఈ కార్టును ఓ ప్రత్యేక కంపెనీగా చేయాలన్న నిర్ణయంపై కూడా ఓ కేస్ స్టడీస్ ను ప్రచురించారు. హార్వర్డ్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో తమ సక్సెస్ స్టోరీని పాఠాలుగా బోధించడం తమకు గర్వకారణమని పేటీఎం సీఈఓ విజయశేఖరన్ శర్మ అన్నారు. ఇండియాలోని 50 కోట్ల మందిని ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భాగం చేసే బృహత్తర కార్యక్రమం తాము చేపట్టామని ఆయన వెల్లడించారు.